నమస్తే, వెల్కమ్ టు డీనిస్ ముందుకా హెడ్లైన్స్. సత్తెనపల్లి పర్యటనలో జగన్మోహన్ రెడ్డి కమ్మ కులాన్ని కమ్మ కులస్తులను పల్లెత్తు మాట అనలేదన్న ఆదర్శ ఆంధ్రప్రదేశ్ కమ్మ సంక్షేమ సంఘం అధ్యక్షులు ధనేకుల రామ కాళేశ్వరరావు. యోగా భారతీయ వారసత్వ సంపదని, ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు ప్రతి ఒక్కరి జీవితంలో యోగాను భాగస్వామ్యం చేయాలన్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. భారతీయ వారసత్వ సంపదలో కులికితురాయైన యోగాను ప్రపంచ దేశాల్లో అనుకరిస్తూ ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపడంలో యోగాకు అంతర్జాతీయ ఖ్యాతి లభించిందన్న వరల్డ్ రికార్డ్ యూనియన్ ప్రతినిధి ఎలిషా రెనాల్డ్స్. సత్తెనపల్లి పర్యటనలో జగన్మోహన్ రెడ్డి కమ్మ కులాన్ని కమ్మ కులస్తులను పల్లెత్తు మాట అనలేదని ఆదర్శ ఆంధ్రప్రదేశ్ కమ్మ సంక్షేమ సంఘం అధ్యక్షులు ధనేకుల రామకాళేశ్వరరావు స్పష్టం చేశారు. కమ్మ కులస్తులు దూషించలేదని, ఒక కులాన్ని రాజకీయాలకు ముడిపెట్టడం తగదని అన్నారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నుండి నిర్వహించిన మీడియా సమావేశంలో ఆదర్శ ఆంధ్రప్రదేశ్ కమ్మ సంక్షేమ సంఘం అధ్యక్షులు ధనేకుల రామకాళేశ్వరరావు మీడియాతో మాట్లాడారు. సత్తెనపల్లి పర్యటనలో జగన్మోహన్ రెడ్డి కమ్మ కులాన్ని కమ్మ కులస్తులను పల్లెత్తు మాట అనలేదని, కమ్మ కులస్తులను దూషించలేదని అన్నారు. వైసీపీలో కొడాలినని మంత్రిగా చేయలేదా అని నిలదీశారు. దేవినేని అవినాష్ తలసిల రఘురాంకు మంత్రి పదవులు ఇవ్వలేదని ఇప్పుడు రాజకీయం చేస్తున్నారని ప్రశ్నించారు. ఎన్టీఆర్ పేరు జిల్లాకు పెట్టిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని గుర్తు చేశారు. కమ్మ కార్పొరేషన్ పెట్టిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. వేల మంది కమ్మ కులస్తులకు విదేశీ విద్యను అందించారని, కమ్మ కులానికి చెందిన ఆడబిడ్డలకు ఆర్థిక సహాయం అందించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. కమ్మ వారికి రాజకీయంగా అవకాశాలు కల్పించలేదా అని ప్రశ్నించారు. ఆదర్శ ఆంధ్రప్రదేశ్ కమ్మ సంక్షేమ సంఘం కమ్మ కులం సంక్షేమానికి పనిచేస్తుందని చెప్పారు. వచ్చే మహానాడు నాటికైనా ఎన్టీఆర్కు చంద్రబాబు నాయుడు భారతరత్న వచ్చేలాగా చేయాలని డిమాండ్ చేశారు. శాశ్వతంగా కమ్మ కార్పొరేషన్ ఏర్పాటు చేసి నిధులు కేటాయించాలని అన్నారు. మొన్న పల్నాడు జిల్లాలోని సత్తెనపల్లి నియోజకవర్గంలో జరిగిన మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన జరిగిన సందర్భంగా మరి కుల ప్రస్తావన వచ్చిందని చెప్పి ఈరోజు ఉదయం మరి విజయవాడలో కొన్ని మా సోదర కమ్మ సేవా సంఘాలు, అంటే ముందు మేము ఇంట్రడ్యూస్ చేసుకుంటున్నాం, మాది ఆదర్శ ఆంధ్రప్రదేశ్ కమ్మ సేవా సంఘం మాది. నా పేరు మాగండి నవీన్ కుమార్. నేను విజయవాడ 12వ డివిజన్లో వైఎస్ఆర్సీపీ తరఫున కార్పొరేటర్గా పోటీ చేశాను. మా సోదరులు వాళ్ళ పొద్దున జరిగిన ప్రెస్ మీట్ వివరాలన్నీ మేము ఇందాక ఈ న్యూస్ ఛానల్స్లోనూ కొన్ని ఈ వాట్సాప్లో చూసిన తర్వాత కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని చెప్పి ఈ సమావేశం పెడతాం జరిగింది. మా సోదరులు ఇవాళ, మా కుల సోదరులు ఇవాళ కొన్ని విషయాలు మాట్లాడారు. కుల ప్రస్తావన తేగకూడదు జగన్మోహన్ రెడ్డి గారు అని. కుల ప్రస్తావన లేకుండా గత 5 సంవత్సరాలుగా 2019 నుంచి 2024 వరకు కుల ప్రస్తావన లేకుండా ఏ పార్టీ మీరు వెంట నడుస్తున్న పార్టీలో రాజకీయం జరిగిందా? జగన్ గారు అందేంటి, ఏ కమ్మవారు వైఎస్ఆర్సీపీలో ఉండకూడదా అని. ఈరోజు మధ్యాహ్నం మా కమ్మ సోదరులు కొంతమంది కమ్మ సేవా సమితి మరియు కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ వారు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ఒకటి నిర్వహించి పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ వారిని ఉద్దేశించి కమ్మ కులస్తులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండకూడదా, ఉంటే వారి మీద కేసులు పెట్టి రకరకాలుగా హింసిస్తారా అని మాత్రమే అన్నారు. కమ్మ కులాన్ని కానీ కమ్మ కులస్తులను కానీ ఎటువంటి దుర్భాషలాడలేదు, అగౌరవపరచలేదు, అసభ్యంగా కూడా మాట్లాడలేదు. ఆయన తెలుగుదేశం పార్టీ వారినే ప్రశ్నించాడు ఉండకూడదా అని. కానీ వాళ్ళ విచిత్రంగా ఆ సంఘాలన్నీ వచ్చేసేసి ఏదేదో మాట్లాడతాయి. నీ క్యాబినెట్లో
మినిస్టర్ లేడేంటి, ఖమ్మం మినిస్టర్ లేడేంటి? ఖమ్మం మినిస్టర్ ఉన్నాడు, కొడాలి నాని గారు మినిస్ట్రీ చేశాడు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి క్యాబినెట్లో మినిస్ట్రీ చేశాడు. ఆయన 2.5 సంవత్సరాలకే కాలపరిమితి అన్నాడు, ఇచ్చాడు, చేశాడు, దిగిపోయాడు, వెళ్ళిపోయాడు. యోగా భారతీయ వారసత్వ సంపదని, ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు ప్రతి ఒక్కరి జీవితంలో యోగాను భాగస్వామ్యం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. జూన్ 21న రాష్ట్ర వ్యాప్తంగా 1.29 లక్షల ప్రాంతాల్లో 2 కోట్ల మందికి పైగా యోగాసనాలు వేయనున్నారని వివరించారు. విశాఖపట్నంలో జరిగే ప్రధాన యోగాంధ్ర కార్యక్రమం దేశంలోని 7 లక్షల ప్రదేశాల్లో ప్రత్యక్ష ప్రసారం అవుతుందని తెలిపారు. రేపు విశాఖపట్నంలో నిర్వహించనున్న యోగాంధ్ర కార్యక్రమంపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. అనంతరం సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ యోగాంధ్ర కార్యక్రమాన్ని ఒక ఉద్యమ స్ఫూర్తితో చేపడుతున్నట్లు వెల్లడించారు. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆన్లైన్, ఆఫ్లైన్ పద్ధతుల్లో శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. 9వ తరగతి ఆపై చదువుతున్న విద్యార్థులతో రోజు 10 నిమిషాల పాటు యోగా చేయించడం ద్వారా వారిలో చదువుపై ఏకాగ్రత పెరుగుతుందని అభిప్రాయపడ్డారు. గతంలో ఎన్టీఆర్ యోగా పరిషత్ను ఏర్పాటు చేశామని, అది తెలంగాణకు వెళ్లిపోయిందని గుర్తు చేశారు. స్వర్ణాంధ్ర తరహాలో యోగా కోసం ఒక లాభాపేక్ష లేని సంస్థను ఏర్పాటు చేసి కార్పొరేట్ సామాజిక బాధ్యతా నిధులతో ప్రచారం కల్పించాలని నిర్ణయించినట్లు తెలిపారు. యోగా, నేచురోపతి కోర్సులతో ఒక డీమ్డ్ యూనివర్సిటీని కూడా ఏర్పాటు చేస్తామని చంద్రబాబు ప్రకటించారు. ఏటా లేదా 2 ఏళ్లకు ఒకసారి జిల్లాలో యోగా పోటీలు నిర్వహించి సర్టిఫికేట్లు జారీ చేస్తామని వెల్లడించారు. యోగాకు మతంతో ఎలాంటి సంబంధం లేదని, దేశ విదేశాల్లో క్రైస్తవులు కూడా యోగా ఆచరిస్తున్నారని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. దీనిని మతంతో ముడిపెట్టడం సరికాదన్నారు. యోగా, ఉపవాసం వంటివి శాస్త్రీయమైనవని ఆయన పేర్కొన్నారు. భారతీయ వారసత్వ సంపదలో కలిగితురాయి అయిన యోగాను ప్రపంచ దేశాలు అనుకరిస్తూ ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపడంలో యోగాకు అంతర్జాతీయ ఖ్యాతి లభించిందని, యోగాంధ్ర కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్కరికి యోగాను చేరువ చేయాలన్న లక్ష్యంతో కృష్ణానదిలో యోగా ఆన్ వాటర్ క్రాఫ్ట్ ఫ్లోటింగ్ యోగా ఈవెంట్ను నిర్వహించి ప్రపంచ రికార్డు సాధించడం అభినందనీయమని వరల్డ్ రికార్డ్ యూనియన్ ప్రతినిధి ఎలిసా రెనాల్డ్స్ అన్నారు. ఇటీవల కృష్ణా నదిలో నిర్వహించిన యోగా ఆన్ వాటర్ క్రాఫ్ట్ ఫ్లోటింగ్ యోగా ఈవెంట్లో పడవలపై వేలాది మంది యోగాసనాలు వేసి ప్రపంచ రికార్డు సాధించిన నేపథ్యంలో శుక్రవారం నగరంలోని ఓ ప్రైవేట్ హోటల్లో వరల్డ్ రికార్డ్ యూనియన్ ప్రతినిధి, ఫ్రాన్స్కు చెందిన ఎలిసా రెనాల్డ్స్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషాకు వరల్డ్ రికార్డ్ ధృవీకరణ పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఎలిసా రెనాల్డ్స్ మాట్లాడుతూ భారతదేశం ప్రపంచ దేశాలకు అందించిన విశిష్ట వరం యోగా అని అన్నారు. వసుదైక కుటుంబంలో ప్రపంచ దేశాలకు చెందిన వారందరూ సంపూర్ణ ఆరోగ్యం, శాంతియుత జీవనాన్ని గడపాలన్న సదుద్దేశంతో ఎంతో చరిత్ర కలిగిన, ప్రాచుర్యం కలిగిన గొప్ప యోగాను ప్రపంచ దేశాల ప్రజలందరూ ఆచరించేలా భారత ప్రభుత్వం గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు. భారతదేశం యోగాసనాల ద్వారా ప్రపంచానికి ఒక అమూల్యమైన బహుమతి ఇచ్చింది. ఇది నన్ను శారీరకంగా ఆరోగ్యవంతురాలిగా, మానసికంగా స్థిరురాలిగా మార్చిందన్నారు. ప్రతి ఆసనం వెనుక ఒక ఆరోగ్య సూత్రం ఉంటుందన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ యోగాను విశ్వవ్యాప్తం చేయాలన్న లక్ష్యానికి తోడు రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ ఆరోగ్యంతో జీవించేందుకు యోగాంధ్ర కార్యక్రమాలను నిర్వహించి యోగాసనాలపై ప్రజలకు అవగాహన కల్పించడం అభినందనీయమన్నారు. యోగా ప్రాముఖ్యతను చాటేలా అద్భుతమైన కార్యక్రమాన్ని నిర్వహించి వరల్డ్ రికార్డును సాధించడం అభినందనీయమని, యోగా వంటి ఆరోగ్య విధానం బృహత్తర రికార్డులకే పరిమితం కాకూడదని, నిరంతరం అందరూ తప్పక ఆచరించాలని ఎలిసా రెనాల్డ్స్ సూచించారు. 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్ మాట్లాడుతూ యోగాపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు గత నెల రోజులుగా జిల్లా కలెక్టర్ లక్ష్మీషా ఎంతో శ్రమిస్తున్నారని, జిల్లా వ్యాప్తంగా అనేక కార్యక్రమాలు నిర్వహించి
వేలాది మంది ప్రజలను యోగాలో భాగస్వామ్యం చేశారని చెప్పారు. దానిలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక కార్యక్రమాలను ప్రభుత్వం నిర్వహిస్తుందన్నారు. జిల్లా కలెక్టర్ ఒక చేత్తో పరిపాలనను, మరో చేతితో యోగా కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించి ఫ్లోటింగ్ యోగాలో వరల్డ్ రికార్డ్ సాధించారన్నారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీష మాట్లాడుతూ టీం ఎన్టీఆర్ కృషి, ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు, ఉద్యోగులు అందరి సహకారంతోనే వరల్డ్ రికార్డ్ సాధించగలిగామన్నారు. ఈ అవార్డు సమిష్టి కృషి ఫలితమని, యోగా కార్యక్రమంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి అవార్డు అంకితమన్నారు. ఇది ఒక ప్రారంభం మాత్రమేనని, ముందు ముందు అందరి ప్రోద్బలం, సహకారంతో మరిన్ని కార్యక్రమాలు చేపడతామని కలెక్టర్ వివరించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎస్ ఇలఖియా, సబ్ కలెక్టర్ కె చైతన్య, అమరావతి బోటింగ్ క్లబ్ సిఇఓ డాక్టర్ తరుణ్, ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫెడరేషన్ సభ్యులు పాల్గొన్నారు. యోగాంధ్ర భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణంలో గత ఒక నెల నుంచి మే 21 తారీఖు నుంచి జూన్ 21 తారీఖు వరకు అన్ని గ్రామాల్లో, అన్ని వార్డ్స్లో, అన్ని ప్రాంతాల్లో ప్రతి ఒక్కరిని మమేకం చేసి యోగా కార్యక్రమం నిర్వహించి యోగా గురించి అవగాహన కల్పించాలి. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా, ఆనందంగా, సంతృప్తిగా ఉండాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, గౌరవ ప్రధానమంత్రి వర్యులు గారు ఇచ్చిన స్ఫూర్తితో యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. దీంట్లో భాగంగా ఎన్టీఆర్ జిల్లాలో ప్రతి ఒక్కరి జిల్లా అధికారులు, అలాగే ప్రజాప్రతినిధులు, అలాగే ప్రజల సహకారంతో గత నెలగా ప్రతి ఒక్క వాక్స్ ఆఫ్ లైఫ్ పీపుల్ని ఇన్వాల్వ్ చేసి ప్రతి చోట దాదాపు 6,000 మంది ట్రైనర్స్ని రెడీ చేసి వాళ్ళ ద్వారా యోగా శిబిరాన్ని ఏర్పించడం జరుగుతూ ఉంది. దానికి రికగ్నిషన్గా మనకు ఫ్లోటింగ్ యోగా అని కృష్ణా రివర్ మీద అత్యధిక సంఖ్య బోట్స్, అలాగే వాటర్ క్రాఫ్ట్స్ పెట్టి దాని మీద 1000 కన్నా ఎక్కువ మందితో యోగా చేస్తూ ఉండగా అది వరల్డ్ రికార్డ్ కూడా అయింది. అది మనకు చాలా ఆనందంగా ఉంది. ఇది ఒక మంచి స్ఫూర్తినిస్తుంది ప్రతి ఒక్కరికి. మన జిల్లాలో ఈ స్ఫూర్తితో ఇంకా రానున్న రోజుల్లో కూడా ప్రతిరోజు ప్రతి ఒక్కరు యోగా పాటిస్తూ హెల్తీ, వెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్కి తోడ్పడుతూ విజన్ ఆంధ్రప్రదేశ్ లక్ష్యాలు అయితే ఉన్నాయో 2047కి దాన్ని చేరుకోవడానికి మనకు దోహదపడుతుంది. అట్లాగే వికసిత్ భారత్ సంకల్పాన్ని కూడా మనం నెరవేర్చడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది సందర్భంగా భావిస్తూ మనం కూడా ప్రతి ఆఫీసెస్లో, ప్రతి ఊర్లో, ప్రతి గ్రామంలో ప్రతి ఒక్కరూ ఈ కామన్ యోగా ప్రోటోకాల్ చేస్తూ వాళ్ళ స్ట్రెస్ ఫ్రీ లైఫ్ లీడ్ చేయాలి. వాళ్ళు చేసే పనులు ప్రొడక్టివిటీ పెరగాలి. అలాగే పెరిగే ప్రొడక్టివిటీ ద్వారా మన విజన్ ఆంధ్రప్రదేశ్ అచీవ్ చేయడానికి దోహదపడుతుందని సందర్భంగా భావిస్తూ ఈ కార్యక్రమం తీసుకెళ్తున్నాము. దీనికి ప్రతి ఒక్కరు సహకరిస్తూ ఉన్నారు. దీనికి వరల్డ్ రికార్డ్ యూనియన్ నుంచి వచ్చిన ఈరోజు ఎలీషి గారు మనకు అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని అభినందిస్తూ ఈ కార్యక్రమాల్లో పాల్గొనడానికి వచ్చిన లంకా దినకర్ గారు మన 20 పాయింట్ ప్రోగ్రామ్ చైర్పర్సన్గా రావడం చాలా ఆనందంగా ఉంది. సో ఈ ఒక స్ఫూర్తితో ప్రతి ఒక్కరికి నా రిక్వెస్ట్ ఏంటంటే యోగా అనేది మన జీవితంలో భాగం అవ్వాలి. రాష్ట్రంలో అప్రజాస్వామికంగా వ్యవహరించే వారిని, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిని ఉపేక్షించబోమని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. అటువంటి వారిని ప్రజలు నిశ్చితంగా గమనించాలని, అసాంఘిక శక్తుల పట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని ఆయన హెచ్చరించారు. వైసీపీ అధినేత జగన్ సినిమా డైలాగులతో చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీడియా ద్వారా స్పందించారు. చట్ట విరుద్ధ కార్యకలాపాలను కట్టడి చేయకపోగా వాటిని సమర్థించేలా మాట్లాడే వారి నేరపూరిత ఆలోచనలను ప్రజలు గమనించాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. అసాంఘిక శక్తులకు మద్దతుగా మాట్లాడడం కూడా నేరమేనన్న విషయాన్ని ఎవరూ మర్చిపోరాదని ఆయన స్పష్టం చేశారు. సినిమాల్లో చెప్పే డైలాగులు సినిమా హాళ్ల వరకే బాగుంటాయని, వాటిని నిజ జీవితంలో అమలు చేస్తామంటే ప్రజాస్వామ్యంలో కుదరదని ఆయన హితవు పలికారు. చట్టం, నియమ నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటించాల్సిందేనని నొక్కి చెప్పారు. విశాఖలో గవర్నర్తో మంత్రి లోకేష్ భేటీ అయ్యారు. ప్రపంచ యోగా దినోత్సవం కోసం విశాఖకు గవర్నర్ అబ్దుల్ నజీర్ వెళ్లనున్న నేపథ్యంలో గవర్నర్ను మంత్రి నారా లోకేష్ మర్యాదపూర్వకంగా కలిశారు. గవర్నర్ను పుష్పగుచ్చం సాలుతో సత్కరించి యువగళం పుస్తకాన్ని లోకేష్ అందజేశారు. రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ప్రపంచ యోగా దినోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు విశాఖపట్నం చేరుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఐటీ విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ గవర్నర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. గవర్నర్కు పుష్పగుచ్చం అందించి మంగళగిరిలో శాలువాతో సత్కరించారు. అనంతరం తన యువగళం పాదయాత్ర అనుభవాలతో రూపొందించిన పుస్తకాన్ని మంత్రి లోకేష్ గవర్నర్ నజీర్కు అందజేశారు. జూన్ 21న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విశాఖపట్నంలో యోగాంధ్ర పేరిట భారీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.
ప్రపంచ రికార్డు లక్ష్యంగా సుమారు 5 లక్షల మందితో ఈ యోగా కార్యక్రమాన్ని నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు పూర్తి చేసింది. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా పాల్గొంటున్న నేపథ్యంలో యోగాంధ్రపై జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఆసక్తి నెలకొంది. ప్రధాని వస్తుండడంతో ఈ కార్యక్రమానికి మరింత ప్రాధాన్యత చేకూరింది. ఈ బృహత్తర కార్యక్రమ ఏర్పాట్లను అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. విశాఖ నగరం ప్రపంచ యోగా దినోత్సవ వేడుకలకు సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్ని విధాలుగా సహకరించి ప్రోత్సహిస్తున్న వీర మహిళ నారా భువనేశ్వరి అని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ చైర్మన్ వేమూరి ఆనంద్ సూరి అన్నారు. రాష్ట్ర మహిళా లోకానికి నారా భువనేశ్వరి ఆదర్శనీయ మహిళ అని కొనియాడారు. విజయవాడ సత్యనారాయణపురం బ్రహ్మయ్య పంతులు వీధిలోని రాష్ట్రీయ బ్రాహ్మణ సంఘటన కేంద్ర కార్యాలయం నందు ఎన్టీఆర్ ట్రస్ట్ చైర్మన్ నారా భువనేశ్వరి జన్మదిన వేడుకలను రాష్ట్రీయ బ్రాహ్మణ సంఘటన వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు టీడీపీ 33వ డివిజన్ ఇన్ఛార్జ్ గార్లపాటి విజయ్ కుమార్ నేతృత్వంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ చైర్మన్ వేమూరి ఆనంద్ సూర్య హాజరై నారా భువనేశ్వరికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆనంద్ సూర్య మాట్లాడుతూ, విశ్వవిఖ్యాత అవతార పురుషుడు నందమూరి తారక రామారావు తనయుగా ప్రపంచమంతా విజనరీ లీడర్గా కొనియాడుతున్న మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు సతీమణిగా 3వ తరం యువ నవ నాయకులు కాబోయే ముఖ్యమంత్రి నారా లోకేష్ బాబుకు తల్లిగా భువనేశ్వరమ్మ ప్రస్థానం అనిర్వచనీయమన్నారు. అనేక సేవా కార్యక్రమాలు, ఎన్టీఆర్ ట్రస్ట్ చైర్మన్గా మరియు హెరిటేజ్ సంస్థను అభివృద్ధి పదంలో నడిపించడం వంటి కార్యక్రమాలు నిర్వహించిన మూర్తి భావించిన స్త్రీమూర్తికి రాష్ట్ర బ్రాహ్మణ్యం తరపున మరియు టీడీపీ తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్బీఎస్ కోర్ కమిటీ సభ్యుడు ప్రకాష్ నందిరాజు, మహిళా కార్యదర్శి మంచికంటి ధనలక్ష్మి, సోషల్ మీడియా చీఫ్ కోఆర్డినేటర్ కాశీనాథుని సుధాకర్, నాలం కోటేశ్వరరావు, కృష్ణప్రసాద్, నిర్మల చౌదరి, రామలక్ష్మి, విజయలక్ష్మి, వసంతలక్ష్మి, నాగయ్య, మహేష్, సుబ్బారావు, కలర్స్ రామకృష్ణ, భాగ్యలక్ష్మి, కుమార్ తదితరులు పాల్గొన్నారు. శ్రీమతి నారా భువనేశ్వరి గారు ఎన్టీఆర్ ట్రస్ట్ చైర్పర్సన్గా ఉంటూ రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా ఉభయ రాష్ట్రాల్లోనూ మరియు భారతదేశంలో వివిధ ప్రాంతాల్లో అనేక సేవా కార్యక్రమాలను ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా చేస్తూ మరి అనేక రకాలుగా మరి రాష్ట్ర ప్రగతిలో పాలు పంచుకుంటూ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్న, అధికార పక్షంలో ఉన్న వారికి వెన్నంటి ఉండి సర్వకాల సర్వావస్థలందు వారికి స్ఫూర్తిని కలగజేస్తూ ముందుకు తీసుకెళ్తున్నటువంటి వీర నారీమణి శ్రీమతి నారా భువనేశ్వరి గారు. వారి యొక్క 64వ జన్మదినోత్సవం సందర్భంగా ఈరోజు ఇక్కడ రాష్ట్రీయ బ్రాహ్మణ సంఘటన మరియు తెలుగుదేశం 33వ డివిజన్ కార్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క జన్మదిన శుభాకాంక్షలు తెలిపేటటువంటి జన్మదినం పురస్కరించుకుని ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో నన్ను పిలిచినందుకు వారందరికీ కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మన ప్రియతమ నారా భువనేశ్వరి గారిది 64వ పుట్టినరోజు. అంటే మన ప్రియతమ నందమూరి తారక రామారావు గారి పుత్రిక మరియు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణి, ఎన్టీఆర్ ట్రస్ట్ చైర్మన్ అయినటువంటి మన నారా భువనేశ్వరి గారికి 64వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మా రాష్ట్ర బ్రాహ్మణ సంఘటన ఆర్బీఎస్ ద్వారా మరియు అదేవిధంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 33వ డివిజన్ ద్వారా కూడా ఆవిడికి మహిళామణులు అందరము, అదేవిధంగా మా సోదరులు అందరం కూడా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు
తెలియజేస్తున్నాం. విద్యార్థుల బంగారు భవిష్యత్తు కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని ప్రభుత్వ విప్ సెంట్రల్ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా తల్లికి వందనం పథకాన్ని సమర్థవంతంగా అమలు చేసి ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం అని, కుటుంబంలో ఎంతమంది చదువుకునే పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం ద్వారా నగదు వారి యొక్క ఖాతాలోకి జమ చేసిన ఘనత టీడీపీ ప్రభుత్వం అనేదని చెప్పారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని బీఆర్టీఎస్ రోడ్ ఫుడ్ కోర్ట్ జంక్షన్ నుండి శారదా కళాశాల వరకు తల్లికి వందనం కార్యక్రమం అందజేసిన సందర్భంగా కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ స్కూల్ విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోండా ఉమా మాట్లాడుతూ విద్యార్థుల బంగారు భవిష్యత్తు కోసం కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఇంట్లో ఉన్న పిల్లల సంఖ్యకు అనుగుణంగా అందరికీ ఈ సౌకర్యం కల్పించామన్నారు. గత ప్రభుత్వం అందరికీ ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చాక మాట తప్పిందని, కానీ ప్రస్తుత ప్రభుత్వం స్కూల్స్ ప్రారంభమైన మొదటి రోజే తల్లుల ఖాతాల్లో సొమ్ము జమ చేయడం వల్ల కుటుంబాల్లో సంతోషం నెలకొంటుందన్నారు. ఈ కార్యక్రమాల్లో పలు స్కూల్స్కు చెందిన ఉపాధ్యాయులు, విద్యార్థులు, కూటమి నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తల్లికి వందనం కార్యక్రమం దేశ చరిత్రలోనే ఒక రికార్డు స్థాయి చరిత్ర సృష్టించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఇవాళ కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి 13,000 రూపాయలు, ఇంటిలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలు మరి ఇవాళ పెద్ద ఆసరాగా నిలబడింది వాళ్ళకి. ఇది చరిత్రలో ఎన్నడూ జరగలా, దేశంలో ఎక్కడా కూడా అమలు కానటువంటి పథకం. ఇవాళ నరేంద్ర మోడీ గారు కానీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ రోజున ప్రజలకి ఎంత మేలు చేస్తూ ఉన్నారో అర్థమవుతూ ఉంది. గత ప్రభుత్వం అమ్మఒడి అందరికి ఇస్తామని చెప్పి ఒక్క బిడ్డకే ఇచ్చింది. ఈ ప్రభుత్వం 3 పిల్లలుంటే 3, 4 పిల్లలుంటే 4 అలాగే ఇచ్చి అందరికీ మేలు చేయటం వల్ల ప్రజల్లో బ్రహ్మాండమైనటువంటి సంతోషం అలాగే ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మా పిల్లలందరికీ చదువుల్లో అండగా నిలబడతాం. భావి భారత పౌరులైనటువంటి పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో కానీ ప్రైవేట్ స్కూల్లో కానీ చదువుకునే పిల్లలందరికీ కూడా ఈ ప్రభుత్వం అండగా ఉంటుంది. అన్ని రకాలుగా బాధ్యత తీసుకొని వాళ్ళు భవిష్యత్తులో జీవితంలో సక్సెస్ అయ్యే విధంగా, బ్రహ్మాండంగా సెటిల్ అయ్యే విధంగా అన్ని చర్యలు తీసుకుంటామని తెలియజేస్తాం. విపత్తు నివారణకు విఎంసి సిబ్బంది మాక్ డ్రిల్ నిర్వహించారు. కేవలం మాక్ డ్రిల్లోనే కాకుండా ప్రజలను చైతన్యపరిచేందుకు మైకుల ద్వారా లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు వర్షాకాలం మొత్తం భారీ వర్షాలు మరియు వరదలు వచ్చినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వంటి విషయాలపై విఎంసి సిబ్బంది చైతన్యపరుస్తున్నారు. ప్రతి సచివాలయంలో వీటిని సూచించే డిస్ప్లే ప్లానర్లు పెట్టి ప్రజలకు సచివాలయం సిబ్బంది అవగాహన కల్పిస్తున్నారు. ఒకవైపు అవగాహన కల్పించడమే కాకుండా మరోవైపు శాశ్వత పరిష్కారం కోసం అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా ఆదేశాల మేరకు విజయవాడ నగరపాలక సంస్థ ఇన్ఛార్జ్ కమిషనర్ డాక్టర్ డి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో శుక్రవారం నాడు ఉర్మిళానగర్, పాత రాజరాజేశ్వరిపేట, జోజీనగర్ పరిసర ప్రాంతాలలో భారీ వర్షం, వరదలు వచ్చిన సమయంలో ఎటువంటి చర్యలు తీసుకోవాలి వంటి అంశాలపై అవగాహన కల్పించారు. వర్షాలు కురిసినప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి వంటి అంశంపై ప్రజలకు మైక్ల ద్వారా చైతన్యం కల్పించారు. లోతట్టు ప్రాంతాలలో నివసిస్తున్న ప్రజల వద్దకు వెళ్లి భారీ వర్షాలు కురిసినప్పుడు, వరదలు వచ్చినప్పుడు వారికి దగ్గరలో ఉన్న పునరావాస కేంద్రాల గురించి తెలిపారు. విపత్తు సమయంలో ప్రజలకు సహాయపడటానికి వచ్చే సచివాలయం సిబ్బందికి సహకరించాలని తెలిపారు. ఇంజనీరింగ్, ప్రజారోగ్యం, పట్టణ ప్రణాళిక సిబ్బంది సమన్వయంతో జరిగిన ఈ మ్యాక్ డ్రిల్లో భారీ వర్షాలు కురిసినప్పుడు ఎక్కువగా నీరు నిల్వ ఉండే ప్రదేశాలు, అక్కడ ఇంజనీరింగ్, ప్రజారోగ్య సిబ్బంది తీసుకోవాల్సిన చర్యలు, చేపట్టాల్సిన పనులు మ్యాక్ డ్రిల్ రూపంలో చేశారు.
రాజకీయాలకు అతీతంగా నిస్వార్థ సేవ చేసే పార్టీ తెలుగుదేశం పార్టీ అని ప్రభుత్వ విప్ సెంటర్ శాసనసభ్యులు బోండా ఉమామేశ్వర్ అన్నారు. ఎన్నికల సమయంలోనే రాజకీయాల ప్రస్తావన ఉండేలా మిగిలిన సమయంలో రాజకీయాలకు అతీతంగా ప్రజాసేవ చేసే నాయకులు కార్యకర్తలు ఉన్న పార్టీ టీడీపీ పార్టీ అన్నారు. నిరంతరం ప్రజాసేవ టీడీపీ ప్రభుత్వం చేస్తుంటే వైసీపీ పార్టీ రఫా తలలకొస్తామంటూ అవాకులు జవాకులు పేలుతుండటం సిగ్గుచేటని అన్నారు. 33వ డివిజన్ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో సత్యనారాయణపురంలో వేసవి దాహార్తి తీర్చేందుకు టీడీపీ నాయకత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మజ్జిగ పంపిణీ కార్యక్రమం 60 రోజులు పూర్తయిన ముగింపు దశకు చేరుకునే సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ శాసనసభ్యులు బోండా ఉమామేశ్వరరావు పాల్గొని చలివేంద్రాన్ని దిగ్విజయంగా 60 రోజుల పాటు నిర్వహించిన టీడీపీ నాయకత్వాన్ని నిర్వహణకు సహకరించిన స్థానిక పెద్దలు దాతలను అభినందించి సత్కరించారు. ఈ సందర్భంగా బోండా ఉమామేశ్వరరావు మాట్లాడుతూ టీడీపీ నాయకులు కార్యకర్తలు సేవాభావంతో పనిచేస్తుండడం అభినందనీయమన్నారు. 60 రోజుల పాటు చలివేంద్రాన్ని నిరంతరంగా నిర్వహించి వేసవిలో ప్రజల దాహార్తి తీర్చడం అభినందనీయమని భవిష్యత్తులో కూడా ఇటువంటి సేవా కార్యక్రమాలు కొనసాగించాలన్నారు. చలివేంద్రం ఏర్పాటుకు టీడీపీ ఎన్నికల కార్యాలయం ఏర్పాటుకు స్థలాన్ని ఇచ్చిన పోలయ్యను ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందించారు. నిరంతరం తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ప్రజా సేవ చేస్తుంటే వైసీపీ నాయకులు మాత్రం తలలు తీస్తాం రఫా అంటూ తమ నీచ సంస్కృతిని బయట పెట్టుకున్నారని ఎద్దేవా చేశారు. అటువంటి అవాకులు చవాకులు పేలిన వారిపై ప్రభుత్వం చట్టపరంగా చర్యలు తీసుకుంటుందని, ప్రజలు 11 సీట్లకే పరిమితం చేసి వైసీపీ పార్టీని రఫలాడించారని గుర్తుంచుకోవాలన్నారు. టీడీపీ నాయకుడు గార్లపాటి విజయ్ కుమార్ మాట్లాడుతూ తెలుగుదేశం అంటే ప్రజలకు సేవ చేసే పార్టీ అని అన్నారు. గడిచిన 60 రోజులుగా సత్యనారాయణపురం ప్రాంతంలో చలివేంద్రాన్ని సమర్థవంతంగా నిర్వహించేందుకు సహకరించిన దాతలకు ధన్యవాదాలు తెలిపారు. గత 60 రోజుల నుంచి కూడా అన్ని డివిజన్లో పెద్ద ఎత్తున మా డివిజన్ పార్టీ నాయకులు, మాజీ కార్పొరేటర్లు అందరి ఆధ్వర్యంలో చలివేంద్రాలు పెట్టాం. మన్ను టెండల్లో ప్రయాణికులు ప్రజలందరికీ కూడా దాహార్తిని తీర్చాం. మరి ప్రత్యేకంగా కొన్ని డివిజన్లో మజ్జిగ కేంద్రాలు నిరంతరం కూడా నడిపారు. దాంట్లో 33వ డివిజన్లో సత్యనారాయణపురంలో శివాజీ కేఫ్ దగ్గర డివిజన్ పార్టీ అధ్యక్షుడు నాళం కోటేశ్వరరావు కానీ, అలాగే కృష్ణప్రసాద్ ప్రధాన కార్యదర్శి, ఇన్ఛార్జి గార్లపాటి విజయ్ కుమారు, సీనియర్ నాయకులు మరి బడేటి ధర్మారావు, ఇంకా మా మహిళా నాయకురాలు ధనలక్ష్మి కానీ, విజయలక్ష్మి కానీ, రామలక్ష్మి కానీ అందరూ కష్టపడి చిలువేరి సీను వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున 60 రోజులు ప్రజల దాతల సహకారంతో దీనికి స్వచ్ఛందంగా దాతలు ముందుకొచ్చి వాళ్ళే ఏ రోజు మజ్జిగొచ్చి ఆ రోజు మేము ఇస్తామని చెప్పి వాళ్ళ పేరు మీద పెద్ద ఎత్తున 60 రోజుల పాటు నిర్విరామంగా మజ్జిగ పంపిణీని ఈ సత్యనారాయణపురంలో చేసినటువంటి మా పార్టీ నాయకులకి సహకరించినటువంటి స్థానిక పెద్దలందరూ కూడా నియోజకవర్గ శాసనసభ్యుడిగా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తా ఉన్నా. సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మా ప్రీతమ నాయకులైన శ్రీ బోండా ఉమామేశ్వరరావు గారి ఆదేశాల మేరకు వేసవికాలం సందర్భంగా ప్రతి డివిజన్లో కూడా మజ్జిగ మంచినీరు పంపిణీ చేయమన్న వారి ఆదేశాల మేరకు 33వ డివిజన్ తెలుగుదేశం పార్టీ కమిటీ ఆధ్వర్యంలో గత 60 రోజులుగా నిర్విరామంగా ఇక్కడ పాదచారులకు, బాటసారులకు, కార్మికులకు, ప్రయాణికులకు అందరికీ కూడా మజ్జిగ మరియు మంచినీరు ప్రతిరోజు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం పూర్తిగా దాతల సహకారంతో మా నాయకుల ఆదేశాల మేరకు అఖండంగా అద్భుతంగా ఇక్కడ జరిగి ప్రజలతో మంచి కార్యక్రమం తెలుగుదేశం పార్టీ చేపట్టిందని మంచి పేరు తెచ్చుకున్న సందర్భంగా వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ రెంటపాడులో కమ్మ సామాజిక వర్గాన్ని ఉద్దేశించి వైసీపీ అధినేత జగన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ కమ్మ సంఘాలు ఖండించాయి. రాజకీయ పర్యటనలో రాజకీయాల గురించి మాట్లాడాలే కానీ ఒక కులాన్ని లక్ష్యంగా చేసుకోవడం తగదని అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు కమ్మ వర్గంపై కక్ష సాధింపు ధోరణితో వ్యవహరించారని, రాజధాని విషయంలో కూడా ఇతర కులాల్లో కమ్మవారిపై ద్వేషం కలిగేలా వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇటీవల చేపట్టిన ఓదార్పు యాత్రలో కమ్మ కులాన్ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ మరియు ఆంధ్రప్రదేశ్ కమ్మ సంఘాలు తీవ్రంగా స్పందించాయి. కమ్మవారి సేవా సమితి ఉపాధ్యక్షుడు గుమ్మడి రామకృష్ణ, పలువురు ప్రతినిధులు ఈ వ్యాఖ్యలను ఖండిస్తూ గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో మీడియాతో మాట్లాడారు. గుమ్మడి రామకృష్ణ మాట్లాడుతూ కమ్మ సామాజిక వర్గం అన్ని పార్టీల్లో ఉందని, ఓదార్పు యాత్రలో కమ్మ కులాన్ని ప్రస్తావించడం
అనవసరమని అన్నారు. జగన్ ప్రభుత్వ హయాంలో రాజకీయాలకు సంబంధం లేని భువనేశ్వరిని అసెంబ్లీలో అవమానించారని, అమరావతిని కమ్మరావతిగా వ్యాఖ్యానించారని గుర్తు చేశారు. కమ్మ సేవా సమితి అధికార ప్రతినిధి పువ్వాడ సుధాకర్ మాట్లాడుతూ రాజకీయ పర్యటనలో రాజకీయాల గురించి మాట్లాడాలి కానీ ఒక కులాన్ని లక్ష్యంగా చేసుకోవడం తగదన్నారు. కమ్మ సేవా సమితి ప్రతినిధి సూరపనేని స్వరూపరాణి మాట్లాడుతూ జగన్ పరామర్శ ఉద్దేశం ప్రజలను రెచ్చగొట్టడమే అని వ్యాఖ్యానించారు. రెంటపాడు పర్యటనలో 2029లో అధికారంలోకి వస్తే నరుకుతామనే ప్లకార్డులు ప్రదర్శించడం ఆందోళన కలిగించేది అని విమర్శించారు. ముత్తవరపు రామకృష్ణ మాట్లాడుతూ జగన్ పార్టీలో కమ్మవారికి అధ్యక్ష ఉపాధ్యక్ష స్థాయిలో అవకాశం ఉందా, ప్రభుత్వంలో ఒక మంత్రి పదవి ఇచ్చారా అని ప్రశ్నించారు. ఈరోజు ఈ సమావేశం ముఖ్యోద్దేశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు 2 రోజుల క్రితం మన ఓదార్పు యాత్రలో అన్యాపదేశంగా కమ్మకులం గురించి సంబోధిస్తూ కమ్మవారు వైసీపీలో ఉండకూడదా, ఒక పార్టీలోనే ఉండాలా అనేది వ్యక్తం చేశారు. మేమేమన్నామంటే రాజకీయ పార్టీలు అనేక పార్టీలు ఉంటాయి. మా కులం కమ్మవారి సేవా సమితి అనేది ఒక సేవ కోసం పెట్టాము మేము. మా కింద హాస్టల్స్ ఉన్నాయి, ఉచితంగా పిల్లలను చదివిస్తుంటాం, అలాగే స్కాలర్షిప్ ఇస్తాం, అలాగే మహిళలు ఉపాధి కల్పిస్తాం, మరి యూత్కి స్కిల్ డెవలప్మెంట్ చేస్తాం. అనేక రకాలుగా మా సేవ కోసమే కానీ మేము రాజకీయాలతో మాకు పని లేదు. మా కమ్మవారు అనేక పార్టీల్లో ఉన్నారు, సిపిఎంలో ఉన్నారు, సిపిఐలో ఉన్నారు, బీజేపీలో ఉన్నారు, మరి తెలుగుదేశంలో ఉన్నారు, వైసీపీలో కూడా ఉన్నారు. మేము వైసీపీలో వద్దని జారమని లేకపోతే కూడా మేము ఎప్పుడు ఎవరికి చెప్పం. విజయవాడలో శుక్రవారం మధ్యాహ్నం ఒక కారు అగ్నికి ఆహుతైంది. ఆయుష్ హాస్పిటల్ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి సిగరెట్ తాగి పక్కన ఉన్న చెట్ల పొదలోకి విసిరేశాడని స్థానికులు తెలిపారు. ఆ పొదల నుంచి ఆగి ఉన్న కారుకు మంటలు అంటుకున్నాయి. ఈ ఘటనలో కారు మొత్తం పూర్తిగా దగ్ధమైంది. హాస్పిటల్కి వెళ్లి వచ్చేలోపు ఈ ఘటన చోటు చేసుకుందని బాధితుడు తెలిపారు. అంతర్జాతీయ గృహ కార్మికుల దినోత్సవం సందర్భంగా గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో శనివారం డొమెస్టిక్ వర్కర్స్ ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సమావేశం నిర్వహిస్తున్నట్లుగా మౌంట్ ఫోర్ట్ సోషల్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ వర్గీస్ వెల్లడించారు. రాష్ట్రంలో సుమారు 7 లక్షల మంది గృహ కార్మికులు ఉన్నారని, వారి రక్షణ కోసం సమగ్ర చట్టం తేవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. గృహ కార్మికులు అనేక ఇబ్బందులు పడుతున్నారని, వారి ఇబ్బందుల నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమగ్ర చట్టం చేసేలా కృషి చేస్తాయని అన్నారు. డొమెస్టిక్ వర్కర్స్ ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు మీడియా సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎన్పీడీడబ్ల్యూ స్టేట్ కన్వీనర్ వర్గీస్ పాల్గొని మాట్లాడుతూ అంతర్జాతీయ గృహ కార్మికుల దినోత్సవం సందర్భంగా శనివారం నాడు గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. గృహ కార్మికులు అనేక ఇబ్బందులు పడుతున్నారని, వారి ఇబ్బందుల నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చట్టాన్ని రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు. సమగ్ర చట్టం వచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో బీడబ్ల్యూఎఫ్ ఏపీ ప్రెసిడెంట్ వై షారోన్, సెక్రటరీ బి గౌరీ, దారా గోపి తదితరులు పాల్గొన్నారు. ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ఒక అంతర్జాతీయ చట్టం తీసుకొచ్చారు. ఆ చట్టంలో గృహ కార్మికులకు హక్కులున్నాయి. గృహ కార్మికులు కార్మికులే, కార్మికులుగా అన్ని బెనిఫిట్స్, వెల్ఫేర్, సెక్యూరిటీ, ప్రొటెక్షన్ గృహ కార్మికుల యొక్క హక్కు అని నిర్ణయించారు. దానిలో ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈస్ అ సిగ్నేటరీ. ఇప్పుడు 14 సంవత్సరాలు అయిపోతుంది ఈ అంతర్జాతీయ చట్టం తీసుకొచ్చి. కానీ ఇప్పుడు దాకా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా
has not yet legislated what the protection and security and regulation of domestic workers is about. అంతర్జాతీయ గృహ కార్మికుల దినోత్సవం సందర్భంగా రేపు ఉదయం ఇదే ప్రెస్ క్లబ్లో పెద్ద సమావేశం జరుగుతుంది. ఆ సమావేశం సందర్భంగానే ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశాం. నిన్న ఈ గృహ కార్మికుల సమస్యలపై మంత్రి సుభాష్ గారిని, ఆంధ్రప్రదేశ్ మంత్రి కార్మిక శాఖ మంత్రి సుభాష్ గారిని కలవడం జరిగింది. జాతీయ స్థాయిలో గృహ కార్మికుల సంస్థ, ఆంధ్రప్రదేశ్ గృహ కార్మికుల సంస్థ కలిసి ఒక చట్టాన్ని డ్రాఫ్ట్ బిల్లు తయారు చేయడం జరిగింది. ఆ బిల్లుని మంత్రి గారికి ఇవ్వడం జరిగింది. ఆయన ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఈ బిల్లుని అధికారికంగా ప్రభుత్వం తరపున అసెంబ్లీలో ప్రవేశపెట్టేందుకు అంగీకరించారు. దానికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. విజయవాడ ప్రభుత్వ హాస్పిటల్ సమీపంలో ఉన్న సన్ సిటీ హాస్పిటల్ గ్రౌండ్ ఫ్లోర్ లో ఇండి రివర్ ఎలక్ట్రికల్ బైక్ షోరూమ్ నూతనంగా ప్రారంభమైంది. ప్రారంభోత్సవం సందర్భంగా శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా రివర్ ఈవీ సెల్స్ జనరల్ మేనేజర్ కె వెంకట దినేష్ మాట్లాడుతూ ఈవీ బైక్స్ విభాగంలో దేశంలో టాప్ 10లో ఉన్నామన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పలు ప్రాంతాలలో మా స్టోర్స్ను ప్రారంభిస్తున్నామని, వినియోగదారుల నుండి మంచి ఆదరణ లభిస్తోందని తెలిపారు. ఇండియాలో ఏ ఈవీ స్కూటర్లలో లేని విధంగా 55 లీటర్ల లోకబుల్ స్టోరేజ్, 43 లీటర్ల అండర్ ఫీడ్ స్టోరేజ్ వంటి ప్రత్యేకతలు మా స్కూటర్లలో ఉన్నాయన్నారు. వినియోగదారులకు అనుకూలమైన ధరల్లో స్కూటర్లు అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు. అనంతరం షోరూమ్ మేనేజింగ్ డైరెక్టర్ మాలేపాటి శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ 50,000 కిలోమీటర్ల వారంతటితో ఈవీ స్కూటర్లు విక్రయిస్తున్నామని చెప్పారు. టెస్ట్ డ్రైవ్ ఇచ్చి నచ్చితేనే స్కూటర్ను కస్టమర్లకు ఇస్తున్నామని, 5 కలర్స్ అందుబాటులో ఉన్నాయని చెప్పారు. విజయవాడ ప్రజలు ఈ షోరూమ్ను ఆదరించాలని కోరారు. మన రివర్ మొబిలిటీ అనేది ఒక 4 years అయింది స్టార్ట్ చేసి. బెంగళూరు బేస్డ్ కంపెనీ. మొత్తం మన మ్యానుఫ్యాక్చరింగ్, బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా మన దగ్గరే అవుతుంది. అండ్ ఇప్పుడు ఆల్రెడీ మనము రీటైల్ స్టార్ట్ చేసి ఒక 1.5 year అవుతుంది. రీటైల్ స్టార్ట్ చేసిన 1.5 yearలో ఆల్రెడీ మనం టాప్ 10 పొజిషన్లోకి వచ్చాం. ఈవీ రిజిస్ట్రేషన్స్లో ఆల్ ఇండియాలో టాప్ 10కి వచ్చాం. వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ కంపెనీస్ ఇన్ ఈవీ ఇండస్ట్రీ టు గెట్ ఇన్ టు దిస్ కైండ్ ఆఫ్ పోర్ట్ఫోలియో. మనకు ఆల్రెడీ తెలంగాణలో, ఆంధ్రలో స్టోర్స్ అక్రాస్ ఓపెన్ చేస్తున్నాము. ఎక్కడెక్కడైతే ఓపెన్ చేస్తున్నామో కస్టమర్స్ ఆదరణ మాత్రం చాలా అద్భుతంగా ఉంది. వీఆర్ ఆల్సో వెరీ హ్యాపీ. మన మార్కెట్లో ఇంకా అన్ని ఇంపార్టెంట్ లొకేషన్స్లో ఎక్స్పాన్షన్ కోసం ప్లాన్ చేస్తున్నాము. వెరీ సూన్ విల్ బి అనౌన్సింగ్ అవర్ ప్లాన్స్ ఫర్ ఫర్దర్ సిటీస్. ఈ అక్టోబర్కి ఒక ఆల్ ఇండియా మొత్తం 50 షోరూమ్లు ఓపెన్ చేసేలాగా, అండ్ ఇయర్ ఎండ్కి దగ్గర ఒక 100 షోరూమ్స్ ఓపెన్ చేసేలాగా ప్లాన్ చేస్తున్నాము. నా పేరు శ్రావణ్ కుమార్. నేను మేనేజింగ్ డైరెక్టర్ రివర్ మొబిలిటీ, శ్రీ లక్ష్మీ మొబిలిటీకి తెనాలి. మాది తెనాలి, బట్ షోరూమ్ విజయవాడలో. సో ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసేది ఏంటంటే, మన వెహికల్కి వాట్ ఈస్ ద వారంటీ. సో 5 years ఆర్ 50,000 కిలోమీటర్స్ స్టాండర్డ్ వారంటీ చెప్తున్నాము. వన్స్ మీరు 50,000 కిలోమీటర్స్ లేదా 5 years కంప్లీట్ అవుతున్న టైంలో కనుక వస్తే వీ విల్ ఫర్దర్ ఎక్స్టెన్షన్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ థింగ్ ఏంటంటే, దేర్ ఆర్ వెహికల్స్ విచ్ హ్యావ్ ఆల్రెడీ కవర్డ్ 1.5 to 2 lakhs కిలోమీటర్స్ ఆన్ రోడ్ టెస్టింగ్ జరిగి స్టిల్ అదే బ్యాటరీ వాడుతూ బ్యాటరీ కెపాసిటీలో ఎటువంటి మైనస్ లేకుండా వెహికల్ ఇంకా ఆన్ రోడ్ తిరుగుతుంది. సో ఇప్పుడు Gen 2 మోడల్, త్వరలో Gen 3 మోడల్ కూడా రాబోతుంది. సో దాని అప్డేట్స్ అనేది ఏంటనేది అఫీషియల్ లాంచ్ తర్వాత మేము కూడా బయటికి చెప్తాము. ఇప్పుడు దాన్ని ఏం డిస్క్లోజ్ చేయట్లేదు. నెక్స్ట్ థింగ్ ఏంటంటే, మనకి 5 కలర్స్ ఉన్నాయి. 5 కలర్స్ అవైలబిలిటీలో ఉంది. దేర్ ఇస్ నో వెయిటింగ్ పీరియడ్. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ అట్లాంటిది కూడా ఏం లేదు. వీ హ్యావ్ యాంపుల్ అమౌంట్ ఆఫ్ స్టాక్. దక్షిణ భారతదేశంలో సుప్రీంకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని, ఆ బెంచ్ను ఏపీలో ఏర్పాటు చేయాలని ప్రధాని మోడీని ఆంధ్రప్రదేశ్ విద్యార్థి యువజన జేఏసీ అధ్యక్షుడు రాయపట్టి జగదీష్ డిమాండ్ చేశారు. ఉత్తర దక్షిణ భారతదేశాల మధ్య భవిష్యత్తులో విభేదాలు తలెత్తకుండా ఉండాలంటే దక్షిణాదిలో 2వ పార్లమెంట్ ఏర్పాటు చేసి శీతాకాల సమావేశాలను అక్కడ నిర్వహించాలని ఆయన సూచించారు. ఈ నెల 21న విశాఖపట్నం వస్తున్న ప్రధాని నరేంద్ర మోదీకి దక్షిణ భారతదేశ ప్రజల తరపున కీలక డిమాండ్లు చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ విద్యార్థి యువజన జేఏసీ అధ్యక్షుడు రాయపాటి జగదీష్ వెల్లడించారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, కర్ణాటకలలో హైకోర్టు బెంచ్లు ఏర్పాటు చేసిన తరహాలో
దక్షిణ భారతదేశంలో సుప్రీంకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ బెంచ్ను ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. ఉత్తర దక్షిణ భారతదేశాల మధ్య భవిష్యత్తులో విభేదాలు తలెత్తకుండా ఉండాలంటే దక్షిణాదిలో 2వ పార్లమెంట్ ఏర్పాటు చేసి శీతాకాల సమావేశాలను అక్కడ నిర్వహించాలని సూచించారు. అలాగే ఆర్బీఐ ఆధీనంలోని బ్యాంకుల్లో సిబిల్ స్కోర్ విధానాన్ని రద్దు చేయాలన్నారు. దేశానికి 2వ రాజధానిగా అమరావతిని ప్రకటించాలని డిమాండ్ చేసిన రాయపాటి జగదీష్ తమ డిమాండ్లపై ప్రధాని సానుకూలంగా స్పందించకపోతే ఆందోళనలు తప్పవని హెచ్చరించారు. సమైక్యాంధ్ర ప్రత్యేక హోదా ఉద్యమాలు చేశాం. ఫస్ట్ స్టార్టింగ్ కూడా మేమే ఉద్యమాన్ని తీసుకొని వెళ్ళాం ఢిల్లీ స్థాయిలో. అయితే ఈరోజు యోగాంధ్రకు వస్తున్న 21 విశాఖపట్నానికి వస్తున్న నరేంద్ర మోడీ గారికి 5 కోట్ల తెలుగు ప్రజలు, 55 కోట్ల దక్షిణ భారతదేశ ప్రజలు, తమిళనాడు, కర్ణాటక, కేరళ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క మనమని చెప్తున్నాం. దక్షిణ భారతదేశం స్వతంత్రం వచ్చి 78 ఏళ్ళు అయింది. ఇంతటి కూడా అన్యాయానికి గురవుతుంది. ఎందుకంటే ఈరోజు దక్షిణ భారతదేశం ద్వారానే భాషా ప్రయత్న రాష్ట్రాలు పొట్టి శ్రీరాములు గారు చేశారు. అంతేకాదు ఈ దేశానికి జాతీయ పతాకం అందించిన పింగళ వెంకయ్య పుట్టింది మా తెలుగు ప్రజల్లోనే. అయితే మీరు న్యాయం అందాలన్న ఒక ఆలోచనతో మహారాష్ట్రలో 2 హైకోర్టు బెంచ్లు ఉన్నాయి, ఉత్తరప్రదేశ్లో 2 హైకోర్టు బెంచ్లు ఉన్నాయి, మరి కర్ణాటకలో 2 హైకోర్టు బెంచ్లు ఉన్నాయి, తమిళనాడులో 2 హైకోర్టు బెంచ్లు ఉన్నాయి, మధ్యప్రదేశ్లో 2 హైకోర్టు బెంచ్లు ఉన్నాయి, పశ్చిమ బెంగాల్లో 2 హైకోర్టు బెంచ్లు ఉన్నాయి, అదేవిధంగా రాజస్థాన్లో కూడా 2 హైకోర్టు బెంచ్లు ఉన్నాయి. 78 ఏళ్ళు అయింది నరేంద్ర మోడీ గారు. ఈరోజు భారతదేశం దక్షిణ భారతదేశంలో సుప్రీంకోర్టు బెంచ్ ఎందుకు ఏర్పాటు చేయాల? మన 129 మంది ఎంపీలు ఏం చేస్తున్నారని ప్రశ్నిస్తున్నా. ఒక స్టాలిన్ గారు ఎత్తుకున్నారు తప్ప దక్షిణ భారతదేశం అన్యాయానికి గురవుతుంది. అదేవిధంగా దక్షిణ భారతదేశంలో యువత సిబిల్ స్కోర్ పేరుతో ఈరోజు అన్యాయానికి గురవుతున్నారు. అసలు సిబిల్ స్కోర్ అనేది వల్ల యువతకు మరి ఎక్కడ పోయినా లోన్లు ఇచ్చేదానికి కూడా లేరు. అదేవిధంగా ఈ రాష్ట్ర విభజన జరిగి దాదాపుగా 10 సంవత్సరాల పైన అయింది. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఏమన్నా చేశారా? కాబట్టి సీమాంధ్రలో ఉన్న ఎంపీలు ఒక్కసారి ఆలోచించాలి. ఎందుకంటే మనకు సుప్రీంకోర్టు బెంచ్ ఎందుకు ఏర్పాటు చేయలేదు? వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సత్తెనపల్లి పర్యటనలో జగన్మోహన్ రెడ్డి కమ్మ కులాన్ని కమ్మ కులస్తులను పల్లెత్తు మాట అనలేదన్న ఆదర్శ ఆంధ్రప్రదేశ్ కమ్మ సంక్షేమ సంఘం అధ్యక్షులు దనేకుల రామ కాళేశ్వరరావు. యోగా భారతీయ వారసత్వ సంపదని, ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు ప్రతి ఒక్కరి జీవితంలో యోగాను భాగస్వామ్యం చేయాలన్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. భారతీయ వారసత్వ సంపదలో కులికితరాయైన యోగాను ప్రపంచ దేశాల్లో అనుకరిస్తూ ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపడంలో యోగాకు అంతర్జాతీయ ఖ్యాతి లభించిందన్న వరల్డ్ రికార్డ్ యూనియన్ ప్రతినిధి ఎలిషా రెనాల్డ్స్. ఇవి రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమై డి న్యూస్ లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి డి న్యూస్ విజయవాడ.